మంచు కుటుంబంలో జరుగుతున్న ఆ వివాదంలో తొలి అరెస్టు జరిగింది. మోహన్ బాబు మనోజ్ కేసులో తొలి అరెస్టుకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. తనపై కిరణ్ దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు మనోజ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ దొంగలించాడంటూ కిరణ్ పై ఫిర్యాదు చేశారు ఆయన. ఘర్షణకు కారణమైన వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. మోహన్ బాబు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి రాచకొండ పోలీసులు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అరెస్టు జరగడం ఆసక్తికరంగా మారింది. మరి ముఖ్యంగా వినయ్, కిరణ్ ఈ రెండు పేర్లు కూడా నేను వినిపించాయి. ఇదే అంశానికి సంబంధించి గతంలో పోలీసులు కూడా మాట్లాడారు. పోలీసులు మాట్లాడిన సందర్భంలో ఇద్దరు పేర్లకు సంబంధించి కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మంచు మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది పోలీసులు. మరి ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ దొంగలించారు. సీసీటీవీ ఫుటేజ్ కు సంబంధించి అక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. సీసీటీవీ ఫుటేజ్ అంశంలో ఇక్కడ మంచు మనోజ్ కూడా రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలోనే ఆయన ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసులు కూడా మాట్లాడిన సందర్భాన్ని చూసాం. సో ఈ కేసులో ఇప్పుడు వెంకట్ కిరణ్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మోహన్ బాబు, మంచు మనోజ్ కేసులో తొలి అరెస్టుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు.